ఓకే, ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఇందులో ఒక షార్ట్ ఆన్సర్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్ మనం చూసినట్లయితే వాడు ఏమడిగాడు చూడండి. క్వశ్చన్లో ఫైండ్ ద సెంటర్ అండ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ డిటర్మైన్డ్ బై 1 5 -5 -3 0 -6 -1 -2 -2 3 -1 -2 0 ఇలా 4 ఒక స్పియర్ మీద 4 పాయింట్స్ ఇచ్చి దాని యొక్క సెంటర్ని కనుగొనమండు. చూడండి, స్పియర్ని కూడా మనం బొమ్మ వేసేటప్పుడు స్పియర్ కూడా మనకు గోళాకారంగా ఉంటుంది. ఆ సెంటర్ నుంచి స్పియర్ మీదకు ఉన్నటువంటి ఏ పాయింట్ అయినా కానీ సమాన దూరంలో ఉంటుంది. మనం కట్టాల్సినటువంటి ఆన్సర్లో మనకు కావాల్సిన సెంటర్. సో సెంటర్ని పి అనుకున్నట్లయితే లెట్ పి ఆఫ్ x, y, z ఈజ్ ఎ సెంటర్ ఆఫ్ స్పియర్. సెంటర్ ఆఫ్ ఏ స్పియర్. పి అనేది ఒక గోళం యొక్క కేంద్రం అనుకున్నట్లయితే ఇందులో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, -5, -3 అనేది ఒక పాయింట్. బి ఈజ్ ఈక్వల్ టు -2, -2, -3 అనేది ఒక పాయింట్. సి ఈజ్ ఈక్వల్ టు -1, -2, 0. దెన్ ద డి ఈజ్ ఈక్వల్ టు d is equal to 0, -6, -1. ఇవి ఒక స్పియర్ మీద ఉన్నటువంటి ఒక 4 బిందువులు అనుకున్నట్లయితే అవి స్పియర్ యొక్క సెంటర్కి సమాన దూరంలో ఉంటాయి. సో మనం కనుక చూసినట్లయితే స్పియర్ మీద ఉన్నటువంటి స్పియర్ యొక్క సెంటర్ నుంచి స్పియర్ మీద ఉన్న ఏ పాయింట్కైనా దూరం సమాన దూరంలో ఉంటాయి. దేర్ఫోర్ PA square is equal to PB square is equal to PC square is equal to PD square. ఇక్కడ ఎందుకు ఇలా స్క్వేర్ కట్టామంటే ఏదైనా వృత్తంలో ఒక బిందువు నుంచి దానిపై గల బిందువుకు మధ్య దూరానికి ఫార్ములాని PA స్క్వేర్. P అనేది సెంటర్ అనుకున్నాం కాబట్టి PA స్క్వేర్. వీటి మధ్య దూరం ఇదని మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుని ఉంటారు. అలాగే ఇక్కడ కూడా అదే సూత్రాన్ని మనం తీసుకొని వచ్చాం. సో ఒక స్పియర్ యొక్క సెంటర్ నుంచి స్పియర్ మీద ఉన్నటువంటి ఏ బిందువుకైనా సమాన దూరం ఉంటుంది కాబట్టి ఈ 4 వాల్యూలు ఒకటే అయితే అప్పుడు P అనేది దాని యొక్క సెంటర్ అవుతుంది. సో మనం దీన్ని సాల్వ్ చేసినట్లయితే P యొక్క వాల్యూ మనకు తెలుస్తుంది. మనం P అంటే ఏమనుకున్నాం? P ఆఫ్ x, y, z అనుకున్నాం. సో ఏమనుకున్నాం? ఇక్కడ మనం ఏ అనుకున్నాం? 1, -5, -3 అనుకున్నాం. సో అదే మనం ఇక్కడ అప్లై చేస్తాం. ఏ ఈజ్ ఈక్వల్ 1, -5, 3. సో ఈ రెండింటిని మనం సాల్వ్ చేసినట్టే PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y -5 +5 అవుతుందమ్మా. y +5 హోల్ స్క్వేర్ z -3 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందనుకుంటే a - x స్క్వేర్ -2ab + b స్క్వేర్. ఇది కూడా a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి y స్క్వేర్ +2ab ప్లస్ b స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అమ్మా. ఇక మూడోది చూసుకున్నట్లయితే z -3 అనేది a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి z స్క్వేర్ -2 × z × 3 + 3 స్క్వేర్. సో అన్నిటినీ a + b హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ రూపంలోకి మార్చేసాం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే x స్క్వేర్ -2 × x 2x × 1 2x ప్లస్ 1 స్క్వేర్ 1 అమ్మ. y స్క్వేర్ ప్లస్ 2 5 10 × y 10y ప్లస్ 5 స్క్వేర్ 25 అమ్మ. సో 10y ప్లస్ 25 ప్లస్ z స్క్వేర్ -2 3 6 × z 6z ప్లస్ 3 స్క్వేర్ అంటే 9.
సో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ని ఒక దగ్గర రాసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, తర్వాత ఎక్స్ టర్మ్ చెప్తాం కాబట్టి ఎక్స్ టర్మ్ వచ్చేసి -2x, తర్వాత వై టర్మ్ చెప్తాం కాబట్టి +10y, తర్వాత జెడ్ టర్మ్ చెప్తాం కాబట్టి -6z. ఇవి కాకుండా కాన్సోనెంట్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి, స్థిర సంఖ్యలు అంటాం. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 9 ఉంది, 3 కలిపితే 35. ఇది P నుంచి ఏకి గల దూరం. తర్వాత మిగతావి కూడా సాల్వ్ చేద్దాం.